జనశిక్షణ్ సంస్థాన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంబేద్కర్ భవన్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనశిక్షణ్ సంస్థాన్ చైర్మన్ ప్రకాష్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రఘుతో పాటు ఇతర బోర్డు సభ్యులు పాల్గొని వృత్తి విద్యా కోర్సుల్లో ట్రైనింగ్ పొందిన 800 మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనశిక్షణ్ సంస్థాన్ ట్రైనర్లు నేర్చుకున్న నైపుణ్యాలను స్టాల్స్ రూపంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి సతీష్ రెడ్డి ఈ స్టాల్స్ను సందర్శించి ట్రైనీల ప్రతిభను అభినందించారు. జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ నరసింహమూర్తి ఈ వేడుకలో మహిళలు, వ్యాపారవేత్తలు ఎదగడానికి గల ప్రభుత్వ ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం జనశిక్షణ్ సంస్థాన్ వారి కృషి అభినందనీయమని ప్రకాష్ గౌడ్ వారు హర్షం వ్యక్తం చేశారు. జనశిక్షణ్ సంస్థాన్ డైరెక్టర్ కాజా మసీయుద్దీన్ సంస్థ చైర్మన్ కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ వేడుక మహిళల సన్మానాలతో ముగిసింది. ఈ కార్యక్రమంలో జాతీయ యూత్ అవార్డు ఏ మధు, వై భారత్ డైరెక్టర్ అన్వేష్, జాతీయ యూత్ ఐకాన్ శ్రీజ, బోర్డు సభ్యులు కె రాణి, సాకి, కేంద్రం సభ్యులు హైమావతి, జనశిక్షణ్ సంస్థాన్ స్టాఫ్ మరియు ట్రైనర్లు పాల్గొన్నారు. ఈసారి సార్ మన తెలంగాణ లాస్ట్ టైం ఈ గాజీపూర్ పాప ఎవరో చేసింది డ్రాయింగ్ పాప అన్ని ప్రతిదీ సొంతంగా చేసింది. సార్ నేను వచ్చి చేస్తాను అన్నీ ఆమె పక్కనే ఏం చదువుతున్నారు? చాలా వేసేదాన్ని మన దగ్గర నమస్కారం అండి. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జేఎస్ఎస్ వరంగల్ తరఫున ఇంతమంది జేఎస్ఎస్ వరంగల్ సంస్థ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ పథకం ద్వారా లబ్ధి పొంది వాళ్ళ జీవితాల్లో మార్పు రావడానికి కృషి చేసిన ఫస్ట్ జేఎస్ఎస్ వరంగల్ డైరెక్టర్ కాజా గారికి నా అభినందనలు. అండ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇంతమంది మహిళలు ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళతో జరుపుకోవడం అనేది వాళ్ళ శక్తిని సమాజానికి
తెలియజేయడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఇలాంటి కార్యక్రమాలు గవర్నమెంట్ ట్రైనింగ్ కార్యక్రమాల్ని ఇంకా చాలామంది మహిళలు ఉపయోగించుకొని వాళ్ళ లైఫ్లో మంచి మార్పుని తెచ్చుకుంటారని ఆశిస్తూ ఈ జేఎస్ఎస్ హన్మకొండ వర్గానికి వాళ్ళ అందరికీ నా అభినందనలు. ఇంకా ఎక్కువ మంది సెంట్రల్ గవర్నమెంట్ పథకాలని ఇంకోటి లాస్ట్ ఇయరే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ యాక్చువల్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ జేఎస్ఎస్ వరంగల్ వారికి ఎవ్రీ ఇయర్ 50 lakhs వరకు ఎయిడ్ అనేది ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడానికి ఇస్తూ ఉంటాం. బట్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ బిట్వీన్ 75 lakhs to it may increase up to 1 crore to train more people across this Telangana. So total 6 JSS centers exist. So one of the center is the JSS Hanamukonda, which actually provide lot of service to the needy women who dropped out from the studies and after marriage who are unable to prove themselves, to learn some skills, to prove themselves, to stand in the society as a successful lady. So దీనన్నిటికీ ఇలాంటి వారికి ఇంకా ఎక్కువ నైపుణ్యత నేర్పి సమాజంలో లేడీ పవర్ని ఇంకా పెంచాలనే దృక్పథంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తుంది. దానికి జేఎస్ఎస్ హనుమకొండ వరంగల్ అనేది ఆల్ ఇండియాలో కూడా మంచి ర్యాంకు అండ్ మన సౌత్ ఇండియాలో అయితే బిలో 10 ర్యాంక్లో ఉన్నది. సో సర్వీసెస్ మ్యాక్సిమం వాళ్ళు. సో కాజా గారికి డైరెక్టర్ జేఎస్ఎస్ వాళ్ళందరికీ అభినందనలు. సో మీ మీడియా మిత్రుల ద్వారా కూడాను నా విన్నపం ఏంటంటే మీ ద్వారా ఇంకా లబ్ధిదారులకు మీరు వరంగల్ రూరల్ వాళ్ళకు కూడా ఈ స్కీమ్ గురించి అర్థం చేసుకొని ఫ్రీ ట్రైనింగ్ పొంది ఈ ఫ్రీ ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి ఏ రకంగా లోన్లు ఏ రకంగా వాళ్ళ బిజినెస్లు చేసుకోవడానికి వాళ్ళ ఇంటిని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి ఉపయోగపడాలని మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి చేరాలని ఆశిస్తున్నాను. నా పేరు సతీష్ రెడ్డి. ఐఎమ్ ద స్టేట్ నోడల్ ఆఫీసర్ టు ఇంప్లిమెంట్ ఆల్ సెంట్రల్ స్కిల్ ప్రోగ్రామ్స్ including ITIs and all short-term skilling programs like this JSS and PM-KVY and PM Vishwakarma and National Apprenticeship, where all educated youth will get an apprenticeship opportunity across the Telangana state in various industries. So I am looking after all the schemes in across the Telangana. జనశిక్షణ సంస్థ వరంగల్ ద్వారా మనం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ కింద జనశిక్షణ స్కీమ్లో ప్రతి సంవత్సరం 1800 మందికి ట్రైనింగ్ ఇస్తాము. అట్లాగే ఈ సంవత్సరం కూడా 1800 మందికి మనం ట్రైనింగ్ ఇచ్చాము 17 కోర్సుల్లో. సో ప్రతి సంవత్సరము ఈ ట్రైనింగ్స్తో పాటు ట్రైనింగ్ నైపుణ్యాభివృద్ధి కాకుండా దాంతోపాటు వాళ్ళు జీవితంలో స్థిరపడడానికి లైవ్లీహుడ్ తెచ్చుకోవడానికి మిగతా డిపార్ట్మెంట్స్తో కూడా కలిసి మనం ఈడీపీ ట్రైనింగ్స్ అని చెప్పని ఎన్డీపీ ట్రైనింగ్స్ అని అట్లా చేస్తుంటాము. దీని యొక్క ఉద్దేశాలు ఏంటంటే ఈ ట్రైనింగ్ యొక్క ఉద్దేశాలు వీళ్ళు ఇంటి దగ్గర అయినా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కానీ వేజ్ ఎంప్లాయ్మెంట్లో కానీ చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉండకుండా వాళ్ళు నేర్చుకున్నటువంటి స్కిల్స్ ద్వారా ఎంతో కొంత డబ్బులు సంపాదించి కుటుంబానికి ఆసరాగా ఉంటారని చెప్పని దాని ద్వారా సమాజ అభివృద్ధిలో దేశాభివృద్ధిలో కూడా పాలు పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాము. మన జనశిక్షణ సంస్థను వరంగల్లో ఇచ్చేటువంటి ట్రైనింగ్స్లో 85% అంటే 80% నుంచి 90% మంది మహిళలకే ఇస్తాము. వీళ్ళని ఏంటంటే వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేసుకొని దీంట్లో కనీసము ప్రతి సంవత్సరం ఒక 500-600 మంది వరకు సొంతంగా వాళ్ళ ఇంటి దగ్గర ఎంప్లాయ్మెంట్ పెట్టుకుంటారు. అట్లాగే మన దగ్గర ఉన్నటువంటి వరంగల్ హనుమకొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వెళ్ళి షాప్స్లలో అక్కడ ఇక్కడ కూడా ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్గా సేల్స్ పర్సన్స్ కూడా పనిచేస్తున్నారు. సో 5 సంవత్సరాల నుంచి మేము ఇచ్చినటువంటి ట్రైనింగ్స్ వల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. సో ఈ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగిస్తూ మహిళలకు చేదోడు వాదోడుగా వేరే డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి కార్యక్రమాలకు కూడా వీళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చి దీని ద్వారా వాళ్ళు లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము. సో దీనికి మీ అందరూ కూడా సపోర్ట్ కావాలి. అట్లాగే ఈ కార్యక్రమాలు జరుగుతున్న ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాలు మా ఆఫీస్ రామకృష్ణ కాలనీలో ఉంటుంది. మీరు వాళ్ళకు వస్తే మహిళలకు ఉచిత శిక్షణ
ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి దీని ద్వారా బయట వేజ్ ఎంప్లాయ్మెంట్లో ఉద్యోగ మేళాల్లో కూడా అవకాశాలు ఉంటాయి. అట్లాగే స్వయం ఉపాధి ద్వారా మనం బ్యాంక్ వాళ్ళతో కలిసి లేకపోతే వాళ్ళకి పిఎంఈజీపీ లోన్స్, ముద్రా లోన్స్లో కూడా హెల్ప్ చేస్తున్నాము. సో ఈ కార్యక్రమాలను ఉపయోగించుకోండి. జనశిక్షణ సంస్థ ఆఫీస్కు రండి, అవసరం ఉన్నటువంటి ట్రైనింగ్స్ పొందండి. దాని ద్వారా జీవితంలో స్థిరపడడానికి ప్రయత్నం చేయండి. సో ప్రతి సంవత్సరము ఈ మహిళలను గుర్తించి గౌరవించి వాళ్ళకు అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో జనశిక్షణ సంస్థ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేస్తున్నాము. 5 సంవత్సరాలుగా అంబేద్కర్ భవన్లో చేస్తున్నాము. మేము ఈరోజు 650 మంది వరకు వచ్చారు. అట్లాగే మహిళలు మా దగ్గర నేర్చుకున్నటువంటి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి వస్తువుల యొక్క ప్రదర్శనల కోసం అని చెప్పి ఎగ్జిబిషన్ స్టాల్స్ కూడా పెట్టాము. అవి ఒక 20 స్టాల్స్ ఉన్నాయి. వాళ్ళకి కూడా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఒక వేదికలాగా ఉంటుంది వాళ్ళు చేసేటువంటి ప్రాజెక్ట్స్. దాని ద్వారా వాళ్ళకి ఏంటంటే డబ్బులు వస్తాయి, జీవనోపాధి పెరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తాం. ముఖ్య అతిథులుగా మా జనశిక్షణ సంస్థను చైర్మన్ ప్రకాష్ గౌడ్ గారు వచ్చారు. తర్వాత మా ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ యొక్క డైరెక్టర్ జనరల్ డాక్టర్ టి శ్రీనివాస్ రఘు వచ్చారు. అట్లాగే ఆర్డీఎస్డి నుంచి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ నుంచి వివి సతీష్ రెడ్డి గారు వచ్చారు. తర్వాత నెహ్రూ యువ కేంద్రము యొక్క డిప్యూటీ డైరెక్టరు, అట్లాగే లేకపోతే సామాజిక ఉన్నటువంటి వాళ్ళు, పబ్లిక్ ఫిగర్స్ వీళ్ళందరూ వచ్చారు.